నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు సంపత్ గురువారం రాత్రి మృతి చెందాడు. లాకప్ డెత్ కావడంతో గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని పోలీసులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు సంపత్ గురువారం రాత్రి మృతి చెందాడు. లాకప్ డెత్ కావడంతో గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని పోలీసులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ధనుంజయ్, చెప్పండి, అసలు లాకప్ డెత్ అనేది చాలా రోజుల తర్వాత నిజంగా చెప్పాలంటే తెలంగాణలో ఇదొకటి ఇప్పుడు తెరకొచ్చింది. సో దీన్ని ఎలా చూడాలి, అంటే ఏ విధంగా ఏమై ఉండొచ్చు? థ్యాంక్ యూ రావు. నిజామాబాద్ జిల్లాలోని పోలీస్ కస్టడీలో యువకుడు మృతి చెందిన సంఘటన ఈరోజు కలెక్టర్ అయింది. నిన్న రాత్రి అర్ధరాత్రి చోటు చేసుకున్న సంఘటనలో ఒక్కసారిగా కుటుంబీకుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే పెద్దపల్లి జిల్లా అంతర్గం గ్రామానికి చెందిన ఆకుంట సంపత్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెంట్ లో వర్క్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల కొందరు గల్ఫ్ దేశానికి వెళ్ళగా అక్కడ మోసపోయి అనేక ఇబ్బందులు సైతం పడుతున్న పరిస్థితి మనం చూసాము. ఇందులో భాగంగానే ఈ రోజు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో భాగంగా సైబర్ క్రైమ్ కు సంబంధించిన పోలీసులు ఈ నెల 4వ తేదీన మరొకరిని అదుపులోకి తీసుకుని విచారణ చేసి రిమాండ్ కు తరలించారు. ఇటీవల సంపత్ లో విచారించేందుకు కోర్టు అనుమతితో పోలీస్ కస్టడీ తీసుకుని ఆయన విచారించే క్రమంలో ఈ సంఘటన జరిగిందని చెప్పేసి కుటుంబీకులు ఆరోపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికే అతన్ని 3rd డిగ్రీ ఉపయోగించి తీవ్రంగా పోలీసులు జగిత్యాల జిల్లాకు సంబంధించిన పోలీసులు కొట్టారని చెప్పేసి తీవ్రంగా ఆయన మా కుటుంబీకులు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే గాయపడ్డ అతను హుటాహుటిన జిల్లా కేంద్ర ఆసుపత్రికి నిజాం జిల్లా కేంద్ర ఆసుపత్రికి అర్ధరాత్రి తరలించిన క్రమంలో ఆయన చికిత్స పొందుతూ 12 గంటల ప్రాంతంలో మృతి చెందినట్టు ఒక డాక్టర్లు సైతం చెప్పారు. ఎందుకంటే శుక్రవారం ఉదయం జిల్లా ఆసుపత్రికి చేరుకొని కుటుంబీకులకు అర్ధరాత్రి 12 గంటల సమయంలో సమాచారం ఇచ్చారు. ఇందులో భాగంగానే ఉదయం చేరుకున్న కుటుంబీకులు ఉదయం నుంచి ఆందోళన కార్యక్రమం చేశారు. ఎందుకంటే పోలీస్ కస్టడీలో ఉన్న సంపత్ కు ఎందుకు 3rd డిగ్రీ ఉపయోగించారు, ఇందులో భాగంగా వారిని తీవ్రంగా కొట్టి ఈరోజు మానసికంగా కొట్టడంతోనే ఆయన చనిపోయారని చెప్పేసి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మృతుడికి సంపత్ కు 2 భార్యలు ఉన్నారు, 4 పిల్లలు సైతం ఉన్నారు. విచారణ పేరిట కొట్టిన దెబ్బలు తాళలేకనే చనిపోయాడని చెప్పేసి కుటుంబీకులు ఆరోపణ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేశారు. ఆసుపత్రితో పాటు ఆసుపత్రి గేట్ ముందు బైఠాయించి ట్రాఫిక్ ను సైతం అంతరాయం కలిగించారు. దీంట్లో పోలీసులు ఒక్కసారిగా కలవి చేసుకోవడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తంగా వాతావరణం నెలకొంది. అయితే ప్రధానంగా చూస్తుంటే పోలీసులు మాత్రం ఛాతీను బాధపడుతూ ఆసుపత్రికి తరలించేగా చనిపోయారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ విధంగా అసలు వాస్తవంగా గత ఏడాది క్రితమే జిల్లాలోని పోక్సో కేసుకు సంబంధించిన నమోదైంది. పోలీస్ కస్టడీలో ఉన్న ఓ గిరిజన యువకుడు ఉరి చేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రస్తుతం 5 నెలలుగా జిల్లాకు పోలీస్ కమిషనర్ లేకపోవడం, దాంతో భాగంగానే ఈ రోజు జగిత్యాల జిల్లాలో జరగడం, దీంట్లో ఒక్కసారిగా పోలీసులు మాత్రం కస్టడీలో డెత్ మొత్తం కలకలం రేస్తుందని చెప్పొచ్చు. రామా, రైట్, థ్యాంక్ యూ ధనుంజయ్. ఇంకొక ఆయన ఎందుకు పంపిస్తారు సార్? నైట్ 1ంటికి, నైట్ ఎప్పుడు చనిపోయాడో 1ంటికి ఫోన్ చేసి చెప్పింది సార్. మాకు చెప్పలేదు సార్. చెయ్యి నొప్పితో బాధపడుతున్నాడమ్మ మీ హస్బెండ్. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసినాం నిజామాబాద్ నుండి మాట్లాడుతున్నా సార్ అని చెప్పి మేడం అని చెప్పి ఫోన్ చేసి జైలు నుంచి 3 రోజుల ముందు సైబర్ స్కామ్ అనే సిఐ
వాళ్ళని తీసుకొచ్చిండట జైల్లో నుండి. వాళ్ళ కస్టడీలో 2 రోజులు ఉంచుకొని వాళ్ళని చిత్రహింసలు పెట్టుకుంటా కొట్టుకుంటా వాళ్ళ దెబ్బలు తట్టుకోలేక బాధపడ్డారు సార్. నిన్న చెప్పడానికి చూపించుకోలేదు సార్. మళ్ళీ కొట్టని చెప్పి చూపించలేదు. నిన్న 3ంటికి మొన్న తీసుకొచ్చిన మనిషి నిన్న 3ంటికి జైత్యాలు తీసుకొని వచ్చారు సార్. జైత్యాలు తీసుకొని వచ్చి సాయంత్రం 6 గంటలకు తీసుకొని వచ్చారు. 6 గంటలకు తీసుకొచ్చిన మనిషి 2 గంటల ప్రయాణం సార్. 2 గంటలే కదా ప్రయాణం. 11 దాకా ఇక్కడ ఏం చేస్తారు సార్? 11 దాకా ఇక్కడ ఏం చేస్తారు? ఇద్దరు తీసుకొని వచ్చి తోటి మనిషిని తోటి మనిషి కూడా దూరాలు రావాలి. చంపిన మా ఆయన సంపత్.